హలో అండి, ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను, మీరు కూడా బాగుండాలని కోరుకుంటూ ఇంక వీడియో అయితే మా ఇంటి పక్కన అయితే బోరేస్తున్నారండి. చూసారా ఎంత దుమ్ముందో, చెట్లన్నీ తెల్లగా అయిపోయినాయి బూడిదలాగా. అయితేనే పూల చెట్లన్నీ అసలు ఇల్లు అంతా ఘోరంగా ఉంది. మేము ఇంట్లో నుంచి బయటికే రాలేదండి, ఒక్కరోజు అంతా లోపలే ఉన్నాము. ఇంకా కూలర్ కూడా పట్టేసిందండి ఫుల్గా. ఎంత సాయంత్రం పాపం బోర్ కూడా పడలేదంటండి వాళ్ళకి. ఎంత సాయంత్రం ఎంత పని అయిందో తెలుసండి వాళ్ళకంటే. మాకైతే చాలా పని ఎక్కువైపోయిందండి. ఎందుకంటే వాళ్ళు అదంతా దుమ్ము పడింది కదా, కడుక్కోవాలి కదండి. ఎందుకు మరి ఇంకా కిరాయిలు ఉన్న తర్వాత ఇలాంటివన్నీ తప్పవు. ఎందుకంటే అదే సొంత ఇళ్ళలో అయితే ఏదో బరకమో ఏదో కడతారు. మన కిరాయిలు కదా అడిగామనుకో, వీళ్ళు సొంత ఇల్లాగా ఎంత బిల్డప్ చేస్తున్నారు ఇట అంటారు. కానీ ఇంత దుమ్ము ధూళి మన కోసం అయితే ఆలోచించరు కదండి సిటీలోను. ఇంకా సాయంత్రం చేతి అయితే అన్నీ కడుక్కున్నా. ఇంక ఇంత అందంగా ఉండేది ఆ పూల చెట్లు, మొత్తం దుమ్ముతో అయితే నిండిపోయినాయండి. ఇంక ఇంట్లోనే కూలర్ వేసుకొని అందరం ఇంట్లోనే ఉన్నాం పొద్దున్నుంచి సాయంత్రం దాకా. పాపం 2 రోజులు వేసారు కానీ పాపం బోర్ అయితే పడలేదండి. ఇంకా మా కాజల్ చూసారా, నిన్నైతే కొనుక్కొచ్చుకుంది. ఇంకా ఆడడం అంటే ఇంకా అలాగే కూలర్కి ఎదురుకుంటా పెడుతుంది, అది తిరుగుతుంది, సంతోషపడుతుంది. ఇంకా నేను బయటికి వెళ్ళినప్పుడు అయితే పల్లికాయలు తీసుకొచ్చాను, అంటే ఏడ్చెనక్కాయలు పచ్చి అయితే ఉడకబెట్టానండి. మా సైడ్ అయితే మేము కొనుక్కోము. ఎవరిదన్నా ఏడ్చలు పిక్కల తోట లాగడానికి వెళ్ళినప్పుడు ఇన్ని కాయలు తెచ్చుకునే వాళ్ళం చిన్నప్పుడు. అవి ఉడకబెట్టుకుని తింటే ఎంత టేస్టీగా ఉండేవి. 1, 2 ఉండేయండి విత్తనాలు అప్పుడు. ఇప్పుడైతే అప్పట్లో 3 వస్తేనే అసలు ఇన్ని 3 ఉన్నాయా 4 ఉన్నాయా అన్నట్టుగా ఫీల్ అయిపోలేము. ఇప్పుడైతే ఏకంగా 4, 5 హైబ్రిడ్ ఉంటున్నాయండి ఏడ్చలకాయలు. మాకేసి అయితే మా చిన్నప్పుడు అలా కాదు, 1, 2 ఉండి లోపల విత్తనాలు అయితేనే. ఇప్పుడైతే 3, 4 కూడా ఉంటున్నాయండి ఒక్కో దాంట్లోనూ. ఇంకా పల్లికాయలు దొరకడం కష్టం కాదు, ఎక్కడో దిక్కున. నాకైతే దొరికినాయి. 1 కిలో అయితే తీసుకొచ్చి ఉడకబెట్టి ఇంకా లోపలే ఉన్నాం కదా, ఇంకా మేము పిల్లలకి 2 కొలిసెట్టి నేనైతే తింటున్నానండి. ఇంకా వంట అయితే నేనేం చూపించలేదు మీకు. ఇంకా మా ఆయనకైతే కొన్ని పల్లికాయలు అయితే తీసి పెట్టేశాను. మా ఆయన కూడా ఇష్టము, కానీ తీసుకోడండి, మనం ఒలిసి ఇవ్వాలా. చూసారా 4 ఉన్నాయి, 4 గింజలు ఉన్నాయి అందులోను. మనం ఒలిసి ఇస్తే తీసుకొని తింటాడు. మా ఆయన కోసం అయితే కొన్ని తీసి మిగతా మేమే తినేసాము. ఇంకా ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయడం మర్చిపోవద్దు. ఇంకా లాస్ట్ దాకా చూడండి, మంచిగా అనిపిస్తుంది. ఇంకా వంట అయితే ఏం చేసాను అనుకున్నారు? వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్ బాయ్, నెక్స్ట్ వీడియోలో.